హరే కృష్ణ. అందరికీ కూడా భాగవతామృతం కార్యక్రమానికి స్వాగతం అండి. కార్యక్రమం మొదలు పెట్టుకునే ముందు ప్రార్థనలు చేద్దాము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తదో జయముదీరయేత్. శృణ్వతాం స్వకదా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృదయంతస్థో హి అభద్రాణి విధునోతి సుహృత్సతాం. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టకీ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిళితం येन తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురు శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సగణా రఘునాథాన్వితం త్వాం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పాదాన్ సహగణా లలిత శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగే రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. మనం ఈరోజు శ్రీమద్ భాగవతం నవమ స్కందము 11వ అధ్యాయంలో 8వ శ్లోకం నుంచి మనం నేర్చుకుందాము. కదాచిల్లోక జిజ్ఞాసు గూఢో రాత్యామలక్షితః చరన్ వాచో శృణోద్రామో భార్యాముద్దిశ్య కస్యచిత్. లక్ష్మీజీ మాత చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలండి. సుఖదేవ గోస్వామి పలికెను, తనను గూర్చి ప్రజాభిప్రాయము నెరుగగోరిన వాడై శ్రీరాముడు ఒక మారువేషములో రహస్యముగా రాత్రివేళ చరించుచు సీతాదేవిని గూర్చి ఒక వ్యక్తి అనుచితముగా మాట్లాడుటను వినెను. హరే కృష్ణ. నాహం బిభర్మితాం దుష్టా మస మసతీం పరవేస్మగాం స్త్రైణో హి బిభ్రూయాత్ సీతాం రామో నాహం భజే పునః. లక్ష్మీ శ్రీనివాసులు మాత చదువు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. దుష్టురాలకు భార్యతో ఆ వ్యక్తి ఇట్లు పలికెను, పరమపురుషుని ఇంటికి వెళ్ళిన నీవు కులటవు,
దూషితురాలవు. నిన్ను ఇక నేను పోషింపజాలను. పరమపురుషుని గృహమునకు వెళ్ళిన సీతను భార్య వశుడగు శ్రీరాముడు అంగీకరింపవచ్చునేమో గాని నేనతని వలె భార్యావశుడను కాను. కనుక నిన్ను తిరిగి స్వీకరించడి ప్రసక్తే లేదు. హరే కృష్ణ ప్రభు. इति लो इति लोकाद् बहुमुखा दुराराध्यादसंविदः पत्या भीतेन सा त्यक्ता प्राप्ता प्राचेससां साश्रमम् ప్రభావతి మాత చదవండి. హరే కృష్ణ ప్రభుజీ దండోత్ ప్రణామాలు. సుఖదేవ గోస్వామి పలికెను. అజ్ఞానులు దుష్ట నడవడి కలవారు అట్లే అసందర్భ భాషణం చేయుదురు. అట్టి దుర్మార్గులకు భయపడిన వాడే శ్రీరాముడు గర్భిణి అయి ఉన్నను సీతాదేవిని పరిత్యజించెను. అంతటి సీత వాల్మీకి ముని ఆశ్రమమునకు చేరెను. హరే కృష్ణ ప్రభుజీ. అంతర్వజ్ఞాగతే కాలే యమౌ సా సుషువే సుతౌ కుశోలవా ఇతి ఖ్యాతౌ తయోశ్చక్రే క్రియామునిః. మహాలక్ష్మి మాత చదవండి. హరే కృష్ణ ప్రభుజీ దండోత్ ప్రణామాలు. తగిన సమయము వచ్చినంతటా సీతాదేవి కవలపుత్రులను గనెను. వారు లవకుశులుగా ప్రసిద్ధికెక్కిరి. వాల్మీకి ముని వారికి జాతక కర్మాదులు ననర్చెను. హరే కృష్ణ ప్రభుజీ. అజ్ఞదశ్చిత్రకేతుశ్చ లక్ష్మణాస్యాత్మజౌ స్మృతౌ తక్ష పుష్కల ఇత్యాస్తం భరతస్య మహీపతే. నాగం సునీత మాత చదవండి. హరే కృష్ణ ప్రభు. పరీక్షిత్ మహారాజా లక్ష్మణునికి అంగదుడు చిత్రకేతువు అను ఇరువురు పుత్రులు కలిగిరి. భరతునికి తష్క పుష్కలురను ఇరువురు తనయులు కలిగిరి. హరే కృష్ణ. సుబాహు శ్రుతస్సేనశ్చ శత్రుఘ్నస్య బభూవతు గంధర్వాన్ కోటి సోజంగ్నే భరతో విజయే దిశాం తదీయం ధనమానీయ సర్వం రాజ్ఞే న్యవేదయత్ శత్రుఘ్నశ్చ మదో పుత్రం లవణం నామ రాక్షసం అత్వా మధువనే చక్రే మధురాం నామ వైపురీం. చంద్రమత చదవండి. హరే కృష్ణ ప్రభుజీ దండోత్ ప్రణామాలు. శత్రుఘ్నునికి మహాబాబు శత్రుసేనుడు అను ఇరువురు పుత్రులు ఉండరి. భరతుడు దిగ్విజయ యాత్రకు వెడినప్పుడు కపటులకు కోట్ల కొలది గంధర్వులను వధించి వారి సంపత్తిని తెచ్చి శ్రీరామునికి సమర్పించను. శత్రుఘ్నుడు కూడా మధుపుత్రుడు లవణాసురుణ్ణి వధించి మధువనమనేది మహారణ్యమున మధురా నగరమును నిర్మించను. హరే కృష్ణ ప్రభుజీ. మునౌ నిక్షిప్య తనయౌ సీతా భర్త్రా వివాసితా ధ్యాయంతి రామచరణౌ వివరం ప్రవివేశః. భవాని మాత చదువు. హరే కృష్ణ ప్రభుజీ. భక్తచే పరిత్యక్తురాలైన సీతాదేవి తన పుత్రులను వాల్మీకి ముని రక్షణలో నిలిపి శ్రీరామ పాద పంకజములను ధ్యానించుచు భూమిలోనికి ప్రవేశించెను. భాష్యము. రామ వియోగముతో జీవించుట సీతాదేవికి అసంభవమయ్యను. అందువలన ఆమె వాల్మీకి మునికి తన ఇరువురు పుత్రుల రక్షణాభారం అప్పగించి భూమిలోనికి ప్రవేశించాను. హరే కృష్ణ. యచ్చుత్వా భగవాన్ రామో రుందన్నపి ధియా శుచః స్మరంస్తస్యా గుణాంస్తాంస్తాన్ నాశక్నోద్రోద్ధుమీశ్వర. రాధమ్మ మాతాజీ అనువాదం చదవండి. శ్రీదేవి మాతాజీ భాష్యం చదవండి. సీతాదేవి భూమి యందు ప్రవేశించినదనేది వార్తను విని శ్రీరాముడు మిగులు దుఃఖించెను. తాను దేవదేవుడయ్యును ఆమె మహద్గుణములను స్మరించినంతటా అతడు దివ్య ప్రేమ భావంతో దుఃఖమును ఆపుకోలేకపోయాడు. హరే కృష్ణ. హరే కృష్ణ. భాష్యము. సీతాదేవి భూమిలో ప్రవేశించినదన్నటి వార్తను విని శ్రీరాముడు దుఃఖించుటను
భౌతికమైనదిగా భావించరాదు. ఆధ్యాత్మిక జగత్తునందు కూడా విరహ భావనలు ఉన్నవి, కానీ అవి ఆధ్యాత్మిక ఆనందముగా భావింపబడును. విరహ దుఃఖము పరమపురుషుని ఎందును కలదు, కానీ ఆధ్యాత్మిక జగత్తునందలి అట్టి విరహ భావన దివ్యానందమై ఉన్నది. అట్టి భావన తస్య ప్రేమ వశ్య తస్వ స్వభావ లాదిని శక్తి ప్రభావము నందుండుట ప్రేమచే నియంత్రింపబడుట అనుదానికి చిహ్నము. భౌతిక జగత్తునందు అట్టి విరహ భావన కేవలము వికృత ప్రతిబింబమై ఉన్నది. హరే కృష్ణ. సో ఇక్కడ నిన్న మనము చెప్పుకున్నాం, మనం ఏ విధంగా అయితే కనుక రాముల వారు ఆ యొక్క యజ్ఞం అంతా కూడా చేశారు, మనకి బ్రాహ్మణులకు అందరికీ కూడా దానం ఇచ్చేశారు. మళ్ళీ ఇచ్చిన తర్వాత మొత్తం అంతా కూడా మళ్ళీ బ్రాహ్మణులు రాముల వారికి అదంతా కూడా ఇచ్చేశారు అనేటువంటి విషయం మనం తెలుసుకున్నాం. సో ఇప్పుడు ఏమవుతుందంటే కనుక మరి రాముల వారికి అదేవిధంగా భరత లక్ష్మణ శత్రుఘ్నులకి ఒక్కొక్కళ్ళకి కూడా ఏంటంటే కనుక ఇద్దరిద్దరు కుమారులు పుడతారనమాట. సో ఇద్దరిద్దరు కుమారులు పుడతారు, వాళ్ళ గురించి చెప్పారు. రాముల వారికి అయితే కనుక ఎవరు లవకుశులు ఇద్దరు ఉంటారు. లక్ష్మణుడి యొక్క కుమారుల పేర్లు అంగదుడు, చిత్రకేతు. భరతుడి యొక్క కుమారుల పేరు తక్ష, పుష్కల. అదేవిధంగా శత్రుఘ్నుడి యొక్క కుమారుల పేరు సుబాహు, శృతసేన అన్నమాట. సో తర్వాత భరతుడు ఏం చేశారు అని అంటే కనుక ఆయన ఎవరైతే గంధర్వులు ఎవరైతే ఉన్నారో చాలా మంది గంధర్వుల్ని, దుష్టులైనటువంటి గంధర్వుల్ని సంహరించి ఆస్తులంతా కూడా తీసుకుని వచ్చి, ధనాన్ని అంతా కూడా తీసుకుని వచ్చి రాముల వారికి సమర్పించారు అనమాట. సో ఎలా అయితే కనుక ధర్మరాజు పరిపాలన చేస్తున్నప్పుడు అర్జునుడు కూడా మొత్తం ఉత్తరం దిక్కుగా వెళ్ళి రాజసూయ యజ్ఞం చేయడానికి చాలా ధనం కావాల్సి వస్తుంది అని అన్నప్పుడు ఏం చేస్తారు, అర్జునుడు కూడా ఏం చేస్తారు, ఆయన మనం చెప్పుకున్నాం అప్పుడు ఆయన హిమాలయాస్ అవన్నీ కూడా దాటుకుని భరతఖండం దాటుకుని ఇంకా ముందుకు వెళ్ళి ఆయన భారత వర్షం దాటుకుని మిగతా వర్షాల దాకా ఎక్కడి దాకా వెళ్తారు, ఆయన హరివర్షం దాకా వెళ్తారు. హరివర్షం దగ్గరికి వెళ్ళిన తర్వాత అన్ని చేయించుకుంటూ వెళ్ళిపోతుంటే మిగతా వాళ్ళందరూ కూడా హరివర్షంలో వచ్చి అర్జునుడి వచ్చి ఆయనకి కలుసుకుంటారనమాట. కలుసుకుని ఎందుకు మీరు దండయాత్ర చేస్తున్నారు, మేమందరం కూడా చక్రవర్తి కింద యుధిష్ఠిర్ మహారాజుని అంగీకరిస్తున్నాము, మా వైపు నుంచి ఇవన్నీ కూడా కానుకలు ఇస్తున్నాము, యుద్ధం చేయాల్సిన అవసరం లేదని చెప్పేసి వాళ్ళందరూ కూడా సరెండర్ అయిపోతారు అనమాట. సో అప్పుడు హరివర్షం దాకా 2 వర్షాలు దాటుకుని ముందుకు వెళ్తారు అర్జునుడు. ఎవరి వల్ల కాదు అక్కడ దాకా కూడా వెళ్ళడం. కానీ ఆ తర్వాత ఏమవుతుంది, మళ్ళీ అర్జునుడు ఆ యొక్క ధనాన్ని అంతా కూడా బోల్డ్ అంత ధనాన్ని తీసుకుని వచ్చి ఎవరికి ఇస్తారు, యుధిష్ఠిర మహారాజుకి ఇస్తే ఆయన దాంతో మొత్తం రాజసూయ యజ్ఞము చేయడం జరుగుతుంది అన్నమాట. సో అలాగే భరతుడు కూడా ఏం చేస్తారు, ధనాన్ని అంతా కూడా సంపాదించి తీసుకొచ్చి రామచంద్ర ప్రభువుకి ఆయన అర్పించడం జరిగింది అనమాట. సో రాముల వారు ఏంటంటే కనుక ఆయనకి ఒక అలవాటు ఏంటి, మా గూఢచారుల ద్వారా ఆయన విషయం అంతా కూడా తెలుసుకుంటారు అనమాట. ఒక్కొక్కసారి ఆయనే డైరెక్ట్ గా వెళ్తారు, ఎలా జరుగుతుంది రాజ్యం అంటే కనుక అక్కడ దుర్మార్గుడు అయినటువంటి ఒక వ్యక్తి ఏమంటాడంటే కనుక సీతాదేవి మీద అపవాదు వేస్తారనమాట. వేరే వాళ్ళ ఇంట్లో ఏడాది పాటు ఉన్నటువంటి వాళ్ళని తీసుకుని వచ్చి ఉంచుకున్నటువంటి రామచంద్ర ప్రభు లాంటి వాడిని కాదు నేను, నువ్వు ఎక్కడికో వెళ్ళొచ్చావు కాబట్టి నేను స్వీకరించాలని చెప్పేసి ఆయన యొక్క భార్య పవిత్రత కలిగి ఉండకపోవడం మూలంగా ఆవిడని అలా అంటే కనుక రామచంద్ర ప్రభు రేపొద్దున మొత్తం అయోధ్య వాసులు అందరూ కూడా ఇలాగే అంటారు, అపవాదం అవుతుందని చెప్పి ఏం చేస్తారంటే కనుక ఆయన సో గర్భవతితో ఉన్నటువంటి సీతమ్మ తల్లిని ఆయన అడవులకి పంపించేస్తారనమాట, లక్ష్మణుడి ద్వారా పంపించేస్తారనమాట. సో లక్ష్మణుడికి తెలుసు ఇలాగా దింపి వచ్చేయాలని చెప్పేసి, కానీ సీతాదేవికి తెలియదు. అడవికి తీసుకుని వెళ్ళిన తర్వాత దింపి వచ్చేస్తారనమాట. ఆ తర్వాత అరణ్యంలో ఒక్కగా ఉన్నటువంటి ఆవిడకి ఎవరు, వాల్మీకి ముని తన యొక్క ఆశ్రమంలో ఆశ్రమిస్తారనమాట. సో ఆ తర్వాత వాల్మీకి ముని ఆశ్రమంలోనే ఆవిడకి పురుడు వస్తుంది, పురుడు పోసుకుంటుంది. సో అప్పుడు ఈ యొక్క లవకుశులు ఇద్దరు కూడా కవల పిల్లలు ఆవిడకి జన్మిస్తారు. వాళ్ళిద్దరికీ కూడా మొత్తము నామకరణము, విద్యాభ్యాసము, రామాయణం నేర్పడము అవన్నీ కూడా లవకుశులకంతా కూడా వాల్మీకి ముని ఆయన చేయడం జరిగింది అనమాట. సో ఆ తర్వాత రాముల వారి యొక్క విరహం తట్టుకోలేక ఏం చేశారు, యొక్క లవకుశల్ని వాల్మీకి ముని యొక్క సంరక్షణలో ఉంచేసి సీతాదేవి భూమిలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. భూమిలోకి వెళ్ళి భూమి నుంచి ఆవిడ వైకుంఠానికి వెనక్కి వెళ్ళిపోయారు అనమాట. ఎప్పుడైతే కనుక ఈ విషయం తెలుస్తుందో రామచంద్ర ప్రభుది ఈ విధంగా సీతాదేవి అవతారం చాలించి వెళ్ళిపోయింది అన్న తర్వాత ఆయన కూడా మళ్ళీ ఏమిటి, ఆయన కూడా చాలా విరహబాధన అనుభవిస్తారు అనమాట రామచంద్రమూర్తి కూడా. సో ఆ విషయాలు ఇక్కడ దాకా మనకి
చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దాం. తతవూర్ధ్వం స్త్రీ పుం ప్రసజ్ఞ ఏతాదృక్ సర్వత్రాత్ర సమావహ అపి స్వరాణం కిముత గ్రామ్యస్య గృహచేతసః. లక్ష్మీపార్వతి మాతాజీ అనువాదం చదవండి. భాష్యము హైమా మాతాజీ చదవండి. హరే కృష్ణ. స్త్రీ పురుషుల నడుమ ఆకర్షణము సర్వదా నెలకొని ఉండి ఎల్లరకు భయమును గొల్పుచుండును. అట్టి భావన బ్రహ్మరుద్రాది లోకపాలుర ఎందును ఉండి వారికి భయకారణమై ఉన్నది. అయినచో ఈ భౌతిక జగత్తు నందు గృహస్థులైన వారిని గూర్చి వేరుగా తెలుపునదేమున్నది. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. భాష్యము. పూర్వము వివరించినట్లుగా ఆధ్యాత్మిక జగత్తునందలి ప్రేమ భావము దివ్యానందము ఈ భౌతిక జగత్తులో వికృతముగా ప్రతిబింబమైనప్పుడు అవి నిక్కముగా బంధకారణమగును. ఈ భౌతిక జగత్తులో పురుషులు స్త్రీలు పురుషుల పట్ల ఆకర్షణకు లోనై ఉన్నంత వరకు నిరంతర జన్మ మృత్యు వలయము తప్పదు. కానీ జనన మరణ భయము లేనట్టి ఆధ్యాత్మిక జగత్తులో అట్టి భావన దివ్యానంద కారణమగును. పరిపూర్ణమగు యథార్థ స్థితి యందు నానా విధములగు భావనలున్నను అవన్నీయును సమానమగు దివ్యానంద గుణమును కలిగి ఉండును. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. తతవూర్ధ్వం బ్రహ్మచర్యం ధారయన్నాజుహోత్ ప్రభుః త్రయోదశాబ్ద సహస్ర మగ్నిహోత్రామఖండితం. వాసవి మాతాజీ చదవండి. వాసవి మాత చదివారు కదా, శాంతకుమారి మాత చదవండి. సీతాదేవి ధరణి యందు ప్రవేశించిన పిమ్మట శ్రీరాముడు పూర్ణ బ్రహ్మచర్యము నవలంబించిన వాడై 13,000 సంవత్సరములు అఖండ అగ్నిహోత్ర కర్మను అనుసరించెను. స్మరతాం హృది విన్యస్య విద్దం దండాకకంటకై స్వపాద పల్లవం రామ ఆత్మజ్యోతిరగాత్తతః. లక్ష్మీ శ్రీనివాసులు మాతాజీ మీరు అనువాదం చదవండి. తర్వాత నాగం సునీత మాతాజీ భాష్యం మొదటి పారాగ్రాఫ్ చదవండి. చందన మాతాజీ భాష్యం 2వ పారాగ్రాఫ్ చదవండి చివరి వరకు, ఎరుగజాలడు వరకు. హరే కృష్ణ ప్రభుజీ. యజ్ఞమును పూర్తి కావించిన పిమ్మట శ్రీరామచంద్రుడు దండకారణ్యమున వసించినప్పుడు కంటకములచే పీడింపబడిన తన పాద పద్మములను తనను సదా స్మరించినట్టి వారి హృదయములలో నిలిపిన వాడై బ్రహ్మజ్యోతికి ఆవలనున్న స్వధామమునకు వైకుంఠమునకు వెళ్ళెను. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. భాష్యం. భగవత్ చరణార బిందములే భక్తులకు సదా ధ్యాన విషయమై ఉండును. శ్రీరాముడు దండకారణ్యమున ఎక్కినప్పుడు కంటకొనిడివి. ఇది తలుచుకుని భక్తులు మూర్ఛిల్లేడివారు. ఈ భౌతిక జగత్తులోని కార్యకారణములచే కలిగేటి సుఖదుఖములు భగవంతుని ప్రభావితుని చేయజాలవు. కాని భగవంతుని కాలిలో ముళ్ళు గుచ్చుకొనుట నిన్నను భక్తులు సహింపజాలరు. రాళ్ళు రప్పలు ఇసుక రేణువులు ఉన్నట్టి అరణ్యమునకు శ్రీకృష్ణుడు వెడలినప్పుడు అతని పాదపద్మములకు అవి గుచ్చుకొనునేమోనని గోపికలు తలంచెడివారు. ఈ హృదయ హరే కృష్ణ. భక్తులు ఈ హృదయ వేదనము కర్మిష్ఠులకు జ్ఞానులకు యోగులకు అర్థము కాదు. భగవంతుని పాద పద్మములకు ముళ్ళు గుచ్చుకొనుట అనేది తలంపునైనను సహింపజాలని భక్తులు ఆ దేవదేవుని అంతర్ధానమును గూర్చి తలంచి తిరిగి దుఃఖమున మునిగెదరు. భౌతిక జగత్తులో లీలా పరిసమాప్తి పిదప భగవంతుడు స్వధామమునకు తిరిగి వెళ్ళవలసియే వచ్చును. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామాలు. ఇచ్చట ఆత్మజ్యోతిహ అనే పదము ప్రధానమైనది. జ్ఞానులకు పరమ ప్రియమైనట్టు బ్రహ్మజ్యోతి ముక్తి కొరకు వారు దీని యందు ప్రవేశింపబడతారు. శ్రీకృష్ణ భగవానుని దేవకాంతియే అన్యము కాదు, కాంతియే కాని అన్యము కాదు. యస్య ప్రభావతో జగదండ కోటీశ్వశేష దాది విభూతినం
తద్బ్రహ్మ నిష్కళమస్నంతు శేషభూతం గోవిందం ఆదిపురుషం తమహం భజామి. మహాశక్తి సంపన్నుడగు ఆదిదేవుడు గోవిందుడు నేను భజింతును అని దివ్య రూపం యొక్క దేదీప్యమగు తేజమే నిరాకార బ్రహ్మము పరిపూర్ణమైనది అనంతమైనది నగు అది కోట్ల కొలది విశ్వంలో విభూతి పరిణామగు అసంఖ్యాక లోకములను ప్రదర్శించుచున్నది. బ్రహ్మ సంహిత 5.40. బ్రహ్మజ్యోతియే ఆధ్యాత్మిక జగతుకు ఆరంభమైనది అనగా బ్రహ్మజ్యోతికి ఆవల వైకుంఠ లోకములు కలుగు. వేరు మాటలలో సూర్యకాంతి సూర్యుని వెలుపల ఉన్నట్టుగా బ్రహ్మజ్యోతి వైకుంఠ లోకములకు బయట ఉండను. సూర్యుని యందు ప్రవేశించుటకు సూర్యకాంతి ద్వారా ప్రయాణించవలసిందను. అట్లే భగవంతుడు లేదా భగవంతుని విశుద్ధ భక్తుడు వైకుంఠంన ప్రవేశించినప్పుడు బ్రహ్మజ్యోతి గుండా ప్రయాణించరు. భగవంతుని గూర్చిన నిరాకార భావము వలన జ్ఞానులు వైకుంఠ లోకమున ప్రవేశించజాలరు. అట్లని వారు బ్రహ్మజ్యోతి యందును శాశ్వతంగా నిలిచి ఉండజాలరు. ఆ విధంగా కొంతకాలంకు వారు ఈ భౌతిక జగత్తునే తిరుగుతారు. అరుహయ కృచ్ఛేన పరం పదం తతః పతంత్యో నాద కృత ఇష్మ దంగ్రయ. భాగవతం 10.2.32. వైకుంఠ లోకంలో బ్రహ్మజ్యోతియే ఆచ్ఛాదితమై ఉండను. అందువలన విశుద్ధ భక్తుడు కానివే ఎవరును ఆ వైకుంఠ లోకములను అనగా నేమో చక్కగా ఎరుగుజాలరు. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఏం చెప్పారు? సో రాములు వారు ఏం చేశారైనా శ్రీరామచంద్రమూర్తి మొత్తం సీతాదేవి వెళ్ళిపోయిన తర్వాత ఆయన మళ్ళీ, ఎందుకంటే కనుక ఆయన ఏకపత్ని వ్రతుడు కాబట్టి, ఏకపత్ని వ్రతం చేస్తున్నారు కాబట్టి ఆయన సీతాదేవి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆయన వివాహం చేసుకోలేదు అనమాట. సో అలాగే ఆయన బ్రహ్మచర్యం పాటించి 13,000 సంవత్సరాలు అఖండ అగ్నిహోత్ర కర్మని ఆయన చేశారనమాట. ఇంకా అగ్నిహోత్రం చేస్తూనే ఉన్నారు. సో అది చేసిన తర్వాత ప్రజా పరిపాలన అంతా కూడా పూర్తయిన తర్వాత ఏం చేస్తారు ఆయన యొక్క సాకేత ధామము, వైకుంఠ లోకంలో కూడా ఒక అయోధ్య అనేటువంటిది ఉంటుంది. సో అక్కడికి రామచంద్రమూర్తి వెళ్ళిపోవడం జరిగిపోయింది అనమాట. అది ఎక్కడుంది? అది ఆ యొక్క బ్రహ్మజ్యోతికి బయట ఉందన్నమాట. సో బ్రహ్మజ్యోతికి బయట ఎలా ఉంది, ఆ లోకాలన్నీ ఎలా ఉంటాయి అని చెప్పేసి మనం 5వ స్కందంలో పూర్తిగా డీటెయిల్ గా చర్చించుకున్నాం మనం. సో అటువంటి వైకుంఠానికి విరజా నది తీరానికి బయట ఉన్నటువంటిది బ్రహ్మజ్యోతిలో తేలియాడుతున్నటువంటి వైకుంఠ లోకాలకి రామచంద్రమూర్తి అయినా వెళ్ళిపోవడం జరిగిందనమాట. సో గోపికలు ఏం చేసేవారు అంటే కనుక ఎప్పుడు కూడా కృష్ణుడి గురించి ఆలోచించేవారు అనమాట. సో ఒక్కొక్కసారి ఏంటి, రోజు ఆయన యొక్క ఆవుల్ని ఆయన మేపడానికి తీసుకుని వెళ్ళినప్పుడు ఆయన చెప్పులు వేసుకుని వెళ్ళేవారు కాదనమాట. సో చెప్పులు వేసుకుని ఆయన వెళ్ళేవారు కాదనమాట. ఒకరోజు ఏమవుతుందంటే కనుక కృష్ణుడు పొద్దున్నే ఏడుపేడవడం మొదలు పెట్టారంట బాగా. సో అందరూ వచ్చి ఆపుతున్నారనమాట ఆయన్ని. ఎందుకు ఏడుస్తున్నాను ఆయన, ఏడవకు అని ఆపుతున్నారు. యశోదమాత దగ్గరికి వచ్చి కూడా యశోదమాత వచ్చారు. ఎందుకు ఏడుస్తున్నాను ఆయన, ఏం కావాలి అని అంటే కనుక అప్పుడు కృష్ణుడి వయసు ఎంత, 3.5-4 ఏళ్ళు ఉంటుంది అంతే అనమాట. అప్పుడు దాకా కృష్ణుడికి ఏంటంటే కనుక ఇచ్చిన బాధ్యత ఏంటంటే కనుక ఆయనకి, సో కృష్ణుడు చిన్న చిన్న ఆవు దూడలు ఉంటాయి కదా, వాటినన్నిటిని కూడా ఆయన మేపేవారు అనమాట. ఆ దూడలన్నిటిని కూడా నందమహారాజు దగ్గర మొత్తం 9 లక్షల ఆవులు ఉండేవన్నమాట. 1 కాదు 2 కాదు, 9 లక్షల ఆవులు ఉంటే కనుక మళ్ళీ 9 లక్షల దూడలు కూడా ఉంటాయి ఇంచుమించు. సో ఆ దూడలన్నింటినీ కూడా మేపేటువంటి బాధ్యత కృష్ణుడికి ఇచ్చేవారు. కృష్ణుడు బలరాముడు తీసుకుని వెళ్ళేవారు. పొద్దున్నే తీసుకెళ్లేవారు, మళ్ళీ సాయంత్రం తీసుకొచ్చేవారు అనమాట. సో ఒక రోజు ఇలాగే కృష్ణుడు బాగా ఏడుస్తున్నాడు అనమాట. ఎందుకు ఏడుస్తున్నాను ఆయన, ఏంటి అంటే కనుక నేను పెద్దవాడిని అయిపోయాను, నేను ఆవుల్ని మేపడానికి తీసుకుని వెళ్తాను అని చెప్పని ఆయన అడుగుతారంట.
అడిగితే కనుక యశోదమాత చెప్తుంది అనమాట. అంటే తల్లికి కొడుకు ఎంత పెద్ద అయినా సరే చిన్నగానే కనిపిస్తాడు. అంటే కృష్ణుడు నిజంగానే చిన్నగానే ఉన్నారు. యశోదమాత అంటుంది, నువ్వు ఏమంత పెద్దోడు అయిపోయావు, నువ్వేం పెద్దోడు అయిపోలేదు. గట్టిగా మాట్లాడితే కనుక ఆవుకు రెండు కాళ్ళు మధ్యలో వచ్చేస్తావు నువ్వు. ఆవు పరిగెత్తుకుని మధ్యలో వస్తే కనుక దాంట్లో పడి నువ్వు దాని కాలు కింద పడిపోతావు నువ్వు. నిన్ను ఇప్పుడే ఎందుకు ఆవులు మేపడానికి పంపించలేను నిన్ను. దూడలు మేపుకున్నావు కదా నిన్ను పంపించినప్పుడు అందనమాట. అంటే కనుక కృష్ణుడు వదిలిపెట్టలేదు. నేను ఆవుల్ని మేపుతానంతే అని చెప్పేసి పాపం బాగా ఏడుస్తారనమాట. కృష్ణుడు ఎంత యశోదమ్మ చెప్పినా ఊరుకోరనమాట. అప్పుడు నందమహారాజు వస్తారనమాట. నందమహారాజు వచ్చి ఆయన అడుగుతారనమాట, ఏమైంది కృష్ణ, ఎందుకు ఏడుస్తున్నావు, ఎందుకు ఏడుస్తున్నావు, అలా ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతారనమాట. అడిగితే కనుక అప్పుడు యశోదమ్మ చెప్తుంది అనమాట, ఇదిగో చూడండి మీ అబ్బాయి ఆ ఆవుల్ని మేపుతాడంట, ఇంత చిన్నగా ఉన్నాడు, గట్టిగా ఆవులు పరిగెడితే కనుక రెండు కాళ్ళ మధ్యలో అంత ఎత్తు కూడా లేడు, ఆవుల దగ్గరికి వెళ్ళాలంటే కనుక ఎలా కుదురుతుంది అని అంటారనమాట. ఓ ఇంతే కదా, చిన్న విషయమే కదా, ఆవులు మేపడానికి తీసుకెళ్తాను అంటున్నావు అంతే కదా, ఓకే తీసుకెళ్ళు అని చెప్పని అనేస్తారనమాట. సో వెంటనే ఆనంద్ మహారాజ్ శాంక్షన్ చేసేస్తారు. అదేంటంటే వద్దు, చిన్నపిల్లవాడు వాడు ఇంకాను ఆవుకున్న హైట్ కూడా లేడు, ఎందుకు పంపించడం అంటే కనుక ఆవిడ ఇంకా ఓకేలే పోన్లే పంపించినాయి అని చెప్పి అంటారనమాట. సో మరి పంపించాలి అని అంటే కనుక ఆనంద్ మహారాజ్ అనుకుంటారు. కానీ ఏంటంటే కనుక ఆవుల్ని మేపడానికి పంపించాలంటే కనుక దానికి మళ్ళీ ముహూర్తం పెట్టడము అవన్నీ కూడా చాలా ఉంటాయి అన్నమాట. సో అక్కడ నంద మహారాజు అలా ఉంటుందన్నమాట. ఆవుల్ని మేపాలి అని అంటే కనుక దానికి కూడా ఒక మంచి ముహూర్తం చూసి ఆ రోజు ఆ గోపబాలుని చేసి పంపించడం అన్ని కూడా ఉంటాయన్నమాట. అప్పుడు బ్రాహ్మణులందరినీ కూడా పిలిపిస్తారనమాట నంద మహారాజు. పిలిపించిన తర్వాత అందరూ వస్తారు. బ్రాహ్మణులంతా కూడా ఇలాగా మా యొక్క చిన్ని కృష్ణుణ్ణి నేను ఆవులు మేపడానికి ఇంకా గొప్ప బాలుడి కింద ఆ డ్యూటీ ఇవ్వడానికి ఆ పంపించాలని అనుకుంటున్నాను. ఒక మంచి ముహూర్తం ఏమైనా ఉంటే చూసి పెట్టండి అని చెప్పి బ్రాహ్మణులందరికీ కూడా చెప్తారు. కృష్ణుని ఉండు బాబు, నువ్వు నేను పంపిస్తానులే, ముహూర్తం పెట్టించిని అని చెప్పి కృష్ణుని ఆపుతారనమాట. సో అప్పుడు బ్రాహ్మణులు అందరూ కూడా వస్తారు. వచ్చి మొత్తం అంతా కూడా చూస్తారన్నమాట. ముహూర్తం ఎప్పుడుంది 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 అని చెప్పేసి చూస్తే కనుక అందులో ఆ ముహూర్తం ఏ రోజు ఉంటుందంటే కనుక అదే రోజు ఉంటుంది ముహూర్తం. కృష్ణుడు ఏ రోజు అయితే కనుక ఏడ్చాడో అదే రోజు ముహూర్తం అన్నమాట. వాళ్ళు ఎంత వెతికినా సరే వాళ్ళకి వేరే ముహూర్తం కనపడదు. సో అప్పుడు బ్రాహ్మణులు అంటారనమాట, మీ బాబు కరెక్ట్ గా ముహూర్తం రోజే చూసి ఆయన ఏడ్చాడయ్యా, ఈ రోజే ముహూర్తం, ఈ రోజే ఆవులు మేపడానికి పంపించడానికి ముహూర్తం, మంచి ముహూర్తం ఇది, ఈ రోజే చెయ్యాలి అంట. అప్పటికప్పుడు చెయ్యాలి అంటే అప్పుడప్పుడే చేసేయాలి, ఇంక మళ్ళీ తర్వాత ముహూర్తం లేదు అని చెప్పి చెప్పేస్తారు. సో మీ బాబు కూడా ఏంటంటే కరెక్ట్ గా ముహూర్తం చూసి ఆ రోజే ఏడ్చాడు పర్ఫెక్ట్ గా, ఎందుకంటే ఆయన తెలియదు ఏమని చెప్పండి. సో ముహూర్తం చూసి ఆయన ఏడ్చారు అని చెప్పి చెప్తారు అన్నమాట. సో ఇంకా ఆ రోజు ఇంకా ఆయనకి ఇంకా గోపబాలుడి కింద ప్రమోషన్ అన్నమాట ఇవ్వాలని చెప్పి ఏం చేస్తుందంటే యశోదమాత చక్కగా కృష్ణుడికి స్నానం చేపిస్తుంది, మంచి అలంకారం చేపిస్తుంది, ఆయనకి మంచి డ్రెస్ అంతా కూడా వేపిస్తుంది. సో ఆయనకి ఏంటంటే కనుక ఆ పసుపు రంగు పీతాంబరంతో చేసినటువంటి పంచు కడుతుంది. ఆ తర్వాత ఆయనకి మెడలో మంచి దండ వేస్తుంది ఆవిడకి. ఆ తర్వాత గోపబాలుడికి ఏంటంటే కనుక ఒక మెడలో అందరూ వేసుకుంటారు కదా పంచి పైన ఉత్తరీయం అలాంటిది, ఒక నల్ల కలర్ది నల్లగా ఉండేటువంటి ఉత్తరీయం వేస్తుంది. కృష్ణుడికి చక్కగా అలంకారం చేస్తుంది ఆవిడ. సో అంతా చేసిన తర్వాత కృష్ణుడికి వేణు ఇస్తుంది ఆవిడ. ఆ తర్వాత ఆవుల్ని మేపడానికి ఒక కర్ర ఉంటే కనుక, ఒక స్పెషల్ కర్ర అన్నమాట మంచిది, ఆవుల్ని మేపడానికి వాటిని ఆవుల్ని కంట్రోల్ చేయడానికి ఒక కర్ర ఉంటే కనుక ఆ కర్ర తయారు చేయించిస్తుంది ఆవిడ. సో ఆ తర్వాత ఒక కొమ్ము బూర తయారు చేయించిస్తుంది ఆయనకి ఊదడానికి, ఆవులందరినీ కూడా కంట్రోల్ చేయడానికి. సో చక్కగా చెద్దన్నం అవన్నీ కూడా మూటలు కట్టించి అది కూడా ఆహారం అంతా కూడా రెడీ చేసి పెడుతుంది. సో అందరూ వస్తారు. వచ్చిన తర్వాత మొత్తం అంతా కూడా పూజ చేసిన తర్వాత అన్నీ అయిన తర్వాత సో అప్పుడు ఏం చేస్తుందంటే యశోదమాత ఆయన దగ్గరికి రెండు చెప్పులు ఇస్తుంది ఆవిడకి, రెండు పాదుకలు ఇస్తుంది అనమాట. ఇవేంటమ్మా అని అడుగుతారు అనమాట కృష్ణుడు. సో ఇవేంటి అని అంటే కనుక మరి అక్కడ నువ్వు అడవిలో అంతా వెళ్తావు కదా, మొత్తం గోవర్ధన అంతా కూడా నడుచుకుంటూ వెళ్తావు, అక్కడ బోళ్ళని రాళ్ళు అదే విధంగా ముళ్ళు అవన్నీ కూడా ఉంటాయి, అవన్నీ కూడా నీకు గుచ్చుకుంటాయి, అవి గుచ్చుకోకుండా ఉండాలంటే కనుక నువ్వు ఇది వేసుకుని వెళ్ళాలి అని చెప్పని అంటారనమాట. సో అవి చాలా మంచివేవో తయారు చేయించి పెడుతుంది అనమాట, వెండిదో ఏదో తయారు చేయించి పెడుతుంది యశోదమాత. సో ఆవిడకి ఏంటి చెప్పండి. సో ఎప్పుడైతే కనుక కృష్ణుడు బృందావనంలో వస్తారు అని చెప్పి తెలిసిన తర్వాత దానికన్నా ముందే లక్ష్మీదేవి అక్కడికి వచ్చేసింది అనమాట.
వచ్చేసి అక్కడ బృందావనంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఎంత ధనం అంటే కనుక అంత చాలా ధనం అంతా కూడా వచ్చేసింది అనమాట లక్ష్మీదేవి. ఎందుకంటే ఆవిడ భర్త వస్తున్నారు కదా, భర్త వస్తుంటే మరి భార్య అన్ని కూడా రెడీ చేస్తుంది కదా, అంతటి ధనం అన్నమాట. సో 2 పాదుకలు కూడా ఇస్తే గనక కృష్ణుడు ఒప్పుకోరన్నమాట. సో రెండేంటి మనకి మరి ఆవులకి మరి పాదాలు ఉంటాయి కదా, మరి వాటికి చెప్పులు లేవా అని అడుగుతారనమాట. వాటికి అవసరం లేదు, వాటికి ఏంటంటే కనుక న్యాచురల్ గానే దానికి పాదాల కింద చాలా గట్టిగా ఉంటుంది. సో కాబట్టి వాటికి ఏం అవ్వదు. సో కానీ మనకు అలా ఉండదు కాబట్టి మనం వేసుకోవాలి అని చెప్పి చెప్తారనమాట. సో చెప్పిన తర్వాత ఆయన లేదు లేదు, నేను వేసుకోను, ఆవులు వేసుకోవట్లేదు కదా, నేను కూడా వేసుకోను. ఆవులకి కావాలంటే కనుక ఈ 2 చెప్పులు ఉన్నాయి కదా, అలాగే ఆవులకు కూడా మొత్తం 4 కాళ్ళు ఉంటాయి కదా. సో అలాగే 4 కాళ్ళు ఇంటూ 9 లక్షలు, మొత్తం 36 లక్షల జతలు, 36 లక్షల మొత్తము చెప్పులు అన్ని కూడా రెడీ చేసి పెడితే కనుక అవి కూడా వేసుకుంటే అప్పుడు నేను కూడా వేసుకుంటాను. యశోదామాత అంటుంది, నేను ఎక్కడి నుంచి తీసుకురాను ఆయన 36 లక్షల జోడీలు మొత్తం ఆవులకంతా కూడాను, నీ ఇష్టం కావాలంటే వేసుకో లేకపోతే మానే అని చెప్పని అంటుంది అనమాట. ఈ విషయము అక్కడ ఉన్నటువంటి ఆవులన్నీ కూడా వింటాయి అన్నమాట. విని అయ్యో మా కృష్ణుడు వస్తున్నాడు. సో అక్కడ మేము నడుచుకుని వెళ్ళే దారిలో ఆ యొక్క రాళ్ళు రప్పలు ఇవన్నీ కూడా ఉంటే ఎలాగా అసలు ఆయన పాదాలకు ఇబ్బంది కలుగుతుంది అని చెప్పి ఏం చేస్తాయి, మొత్తం ఆవులన్నీ కూడా వెళ్ళిపోయి ఏ దారిలో అయితే కనుక వెళ్తారో కృష్ణుడు అక్కడ ఉన్నటువంటి రాళ్ళు అన్నిటినీ కూడా చిత్తు చిత్తి కింద కొట్టేసి మొత్తం అంతా పిండి పిండి చేసేస్తాయి అన్నమాట. మెత్తగా ఇసుక కూడా ఏంటంటే ఆ, చిన్న 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 రాయి కూడా ఉండదు అనమాట, మెత్తగా చేసేస్తాయి అనమాట మొత్తం అంతా. అంతలా కృష్ణుడి కోసం చేసేసే వస్తాయని. సో కృష్ణుడు ఎప్పుడైతే గనక ఆ విధంగా పూజ అంతా కూడా అయిన తర్వాత మొట్టమొదటిసారి ఆవుల్ని తీసుకుని వెళ్తారనమాట. గోపబాలుడి కింద ప్రమోషన్ వచ్చిందనమాట ఆయనకి. ఈ ఉత్సవం అంతా కూడా చేస్తారు, దాన్ని కూడా మనం మొన్న చేసుకున్నాం, గోపాష్టమి అని చెప్పి చేసుకున్నాం అనమాట. ఈ వైభవం అంతా కూడా జరుగుతుంటే కనుక ఇంత మంచి వైభవం జరుగుతుంది కదా అని చెప్పేసి రాధారాణి కూడా ఏం చేస్తారంటే నేను కూడా చూడాలి ఆ ఫంక్షన్. రాధారాణి కూడా తెలిసిపోతుంది అనమాట, కృష్ణుని ఇలా గోపాలుడి కింద చేస్తున్నారు, ఆయన ఎలా వెళ్తున్నారు, పెద్ద ఉత్సవం చేస్తున్నారంటే నేను కూడా చూడాలి అని చెప్పేసి రాధారాణి కూడా ఏంటంటే కనుక ఒక గోపబాలుడి కింద డ్రెస్ వేసుకుని ఆవిడ కూడా వస్తుంది ఈ యొక్క ఉత్సవంలో, ఆవిడ కూడా పాల్గొంటుంది అనమాట. అందుకే గోపాష్టమికి ఏం చేస్తారు, రాధారాణి కూడా ఒక గోపబాలుడి కింద డ్రెస్ వేస్తారనమాట ఆవిడకి కూడా. సో ఇక్కడ ఎందుకంటే కనుక ఇక్కడ పాదాల గురించి వచ్చినప్పుడు మనం చెప్పుకోవాల్సి వచ్చింది అనమాట. కృష్ణుడి పాదాలకి ఇబ్బంది కలుగుతాయని చెప్పేసి ఆవులు ఏం చేసినాయి, మొత్తం అంతా కూడా పౌడర్ కింద చేసేసినాయి, మొత్తం దారిలో ఒక రాయి కూడా లేకుండా చేసేసినాయి అనమాట, మొత్తం 9 లక్షల ఆవులు కూడా. సో అదే విధంగా ఆ గోపికలు కూడా ఏమనుకునేవారు అంటే కనుక ఆయన పాదాలు చెప్పులు లేకుండా వెళ్తారు, అడవుల్లో ఏం ముళ్ళు గుచ్చుకుంటాయి ఏంటో, మా స్వామి యొక్క పాదాలు చాలా మెత్తగా ఉంటాయి, చాలా సుకుమారంగా ఉంటాయి, సో ఎంత కష్టపడుతున్నాయో ఎంత కందిపోతున్నాయో అని చెప్పి గోపికలు కూడా బాధపడుతూ ఉండేవారు అనమాట. సో స్వామి యొక్క పాదాలకి అలా జరుగుతున్నాయి అని చెప్పి తెలిస్తే కనుక, స్వామి అంతర్ధానం అయిపోయారు అని చెప్తే కనుక ఇంకెలా ఉంటుంది వాళ్ళ యొక్క బాధ అన్నమాట భక్తులకి, అది చెప్పలేనంత కష్టంగా ఉంటుంది అనమాట. సో యాక్చువల్ గా భాగవతంలో ఆ, రామాయణంలో వస్తుంది అనమాట. సో అందరికీ కూడా స్వామి వెళ్తూ వెళ్తూ కొంతమంది ఆయన వెళ్ళిపోతూ ఉంటారు. వెళ్ళిపోతే కనుక ఎవరైతే కనుక పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా చెప్తారనమాట, డైరెక్షన్స్ ఇస్తారు. సో హనుమంతుడికి ఏం చెప్తారంటే కనుక, హనుమ ఇక్కడ భక్తులందరూ కూడా చాలా మంది ఉన్నారు, సో వాళ్ళందరినీ కూడా నువ్వు రక్షించాల్సి ఉంటుంది, సో కాబట్టి నువ్వు ఇక్కడే ఉండు. సో ఇక్కడే ఉండి నువ్వు వాళ్ళందరికీ భక్తులందరికీ కూడా వచ్చే కలియుగంలో నీకు అవసరం ఎంతైనా ఉంటుంది కాబట్టి వాళ్ళని రక్షించాలి కాబట్టి నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పి హనుమంతుడికి చెప్తారనమాట. జాంబవంతుడికి ఏం చెప్తారు అని అంటే కనుక, నువ్వు కోరుకున్నావు కదా నాతో యుద్ధం చేసుకోవాలని చెప్పేసి, అందుకని ద్వాపరయుగం వచ్చేదాకా ఉండు, ఆ ద్వాపరయుగం అయిపోయిన తర్వాత మళ్ళీ నా దగ్గరికి వచ్చేద్ది కానీ అని చెప్పి చెప్తారనమాట. సో అలాగే అక్కడ కొంతమంది అయోధ్య వాసులు వాళ్ళందరూ ఉంటే కనుక వాళ్ళందరూ, ప్రభు మీరు వెళ్ళిపోతే కనుక మేము ఇక్కడ అయోధ్యలో ఉండలేము, మేము నన్ను కూడా మీతో పాటు తీసుకెళ్ళిపోండి అంటే కనుక చాలా మంది అయోధ్య వాసులు అందరినీ కూడా ఆయన తీసుకెళ్ళిపోతారనమాట. సో అక్కడ సుగ్రీవుడు ఏమంటారు అని అంటే కనుక, వెంటనే మళ్ళీ సుగ్రీవుడి గురించి ఇలా చూస్తారనమాట, సుగ్రీవుడి వైపు. సో ఆయనకి ఏదో చెప్పబోతూ ఉంటారు, నువ్వు కూడా ఇక్కడ ఉండాలి అని ఏదో అని. సో అప్పుడు ఏమంటే కనుక సుగ్రీవుడు, ప్రభు మీరు నాకు ఎటువంటి ఆజ్ఞ ఇవ్వకండి, అనుజ్ఞ కూడా ఇవ్వకండి నాకు, నేను మీతో పాటే వెళ్ళిపోవాలని చెప్పేసి నేను వచ్చేసాను, ఆల్రెడీ డిసైడ్ అయిపోయి. ఆల్రెడీ అంగదుడు నేను రాజు కింద చేసేసి సింహాసనం మీద కూర్చోబెట్టేసి
నువ్వే రాజు అని చెప్పి డిక్లేర్ చేసేసే నేను అయోధ్యకి వచ్చాను నేను. సో మీరు ఎప్పుడు వెళ్ళిపోతానంటే కనుక అప్పుడు మీతో పాటు నేను వచ్చేయడానికి రెడీగా ఉన్నాను, నన్ను మాత్రం ఇక్కడ ఉండమని చెప్పి మీరు చెప్పొద్దు అని చెప్పేసి అంగదుడు అంటారు. అప్పుడు స్వామిని అవుతారనమాట, పద అయితే వచ్చేయని చెప్పని అంటారనమాట. సో అలాగా సో ముందుగానే లక్ష్మణుడు ఆయన వెళ్ళిపోతారు. సో స్వామి అంతర్ధానం అవుతున్నప్పుడు ఏం చేస్తారంటే హనుమంతుల వారిని దూరంగా పంపించేస్తారు. సో అది కూడా ఒక లీల ఉంటుంది. సో ఆ తర్వాత లక్ష్మణుడు వెళ్ళిపోయిన తర్వాత భరత శత్రుఘ్నులు వెళ్ళిపోతారు. సో భరత శత్రుఘ్నులు అదేవిధంగా సుగ్రీవుడు, సో ఆయనతో పాటే అయోధ్య వాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ యొక్క సరయూ నదీ తీరంలో వెళ్ళి సరయూ నదిలో వాళ్ళందరూ కూడా మునుగుతారు. మునిగిన వాళ్ళు అక్కడి నుంచి డైరెక్ట్ గా అందరూ కూడా వైకుంఠ లోకాలకి వెళ్ళిపోతారన్నమాట వాళ్ళందరూ కూడా. సో ఎక్కడుంది ఈ యొక్క వైకుంఠ లోకము అంటే గనక బ్రహ్మజ్యోతికి బయట, బ్రహ్మాండాల యొక్క ఆచ్ఛాదనకి బయట, యొక్క భౌతిక ప్రపంచానికి బయట, విరజా నదీ తీరానికి బయట. సో అక్కడ బ్రహ్మజ్యోతి ఉంటుంది. ఆ యొక్క బ్రహ్మజ్యోతుల యొక్క వైకుంఠ లోకాలు తేలుతూ ఉంటాయి. సో అటువంటి వైకుంఠ లోకంలో ఒక లోకంలో అయోధ్య అనేటువంటి ఒక లోకం ఉంటుంది. ఆ అయోధ్య లోకంలో శ్రీరామచంద్రమూర్తి ఉంటారనమాట. ఆయన ఎప్పుడు కూడా నిత్యలీల అక్కడ జరుగుతూ ఉంటుంది. సో అక్కడ ఆయన ఐశ్వర్య భావంలో ఉంటారు. సో సీతాదేవి ముందుగా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత రాములు వారు కూడా ఆయన 13,000 సంవత్సరాలు ఆయన అగ్నిహోత్రం చేసిన తర్వాత ఆయన కూడా సో యొక్క అవతారాన్ని చాలించి ఆయన వెళ్ళిపోవడం జరుగుతుందన్నమాట. సో అదే విషయాన్ని మనకి ఇక్కడ దాకా చెప్పారు. నీదం యశో రఘుపతే సురయాచ్చజ్ఞయాత్త లీలాతనోరధిక సామ్య విముక్తధామ్నా రక్షో వదో జలధి బంధా నమస్త్రా పూఘై కిం తస్యా శత్రుహననే కపయా సహాయ. హరే కృష్ణ ప్రభుజీ, చదవలే ప్రభుజీ. ఎవరు మాతాజీ మీ పేరు? వాస్వి. చదవండి మాతాజీ మీరు. సో ఆ తర్వాత శశికళ మాతాజీ చదవండి భాష్యం. హరే కృష్ణ ప్రభుజీ. దేవతల అభ్యర్థనపై శర పరంపరను గుప్పించి రావణుని వధించుట, సముద్రముపై వారిధిని నిర్మించుట మున్నగు కార్యములు నిత్య నీలా విగ్రహుడగు శ్రీరామచంద్రుని యథార్థమగు యశస్సుని తెలుపజాలవు. తనకు సమానుడు గాని తన కన్నను అధికుడు గాని లేనందున రావణునిపై విజయమును సాధించుటకు అతనికి వానర సహాయము యొక్క అవసరమే లేకుండెను. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. భాష్యం. వేదములందు శ్వేతారోపనిషత్తు 6.8 ఎందు ఇట్లు చెప్పబడినది. నతస్య కార్యం కరణంచ విద్యతే నతః సమస్య వ్యధికశ్చ దృశ్యతే పరాస్య శక్తి విదైవ శ్రూయతే స్వాభావికీ జ్ఞాన బలక్రియా చ. భగవంతుడు చేయవలసిన కార్యమేదీనూ లేదు. అతని సమానుడు గాని అతని కన్నను గనుడు గాని ఇంకొకడు లేడు. ఏలైనా సమస్తము అతని వివిధ శక్తులతో సహజముగా సక్రమముగా నిర్వహింపబడుచున్నది. దేవదేవుడు చేయవలసినది ఏదీనూ లేదు. అతస్య కార్యం కరణంచ విద్యతే. కనుక అతడు ఏది చేసినను లీలయే. ఎవరికో ఆధీనుడై ఏదో కార్యము చేయవలసిన బాధ్యత భగవంతునికి లేదు. అయినను భక్తులను రక్షించుటకు శత్రువులను దూనుమాడుటకు అతడు అవతరించును. నిజమునకు భగవంతునికి ఎవ్వడను శత్రువు కాజాలడు. అతని కన్నను అధిక శక్తిమంతుడు ఎవడు కలడు. కనుక వాస్తవమునకు ఎవ్వడను భగవంతునికి శత్రువయ్యడి ప్రశ్నయే ఉదయించదు. కానీ అతడు లీలాస్వాదనము కోరినప్పుడు భౌతిక జగత్తుకు అరుదించి మానవుని వలె వర్తించుచు భక్తుల ప్రీత్యర్థం తన అద్భుతములు మహిమాన్వితములకు కర్మలను ప్రదర్శించును. వివిధ కార్యములలో శ్రీకృష్ణుడు విజేత అగుటను భక్తులు సదా చూడగోరుతురు. అందువలన తన ప్రీత్యర్థము వారి ప్రీత్యర్థము ఆ దేవదేవుడు ఒక్కొక్కప్పుడు మానవ రూపంలో వర్తించుటకు అంగీకరించిన వాడే భక్తులను సంతృష్టిపరచుచు అద్భుతములు అసాధారణములకు
లీలలను కావించును. ధన్యవాదాలు ప్రభు. హరే కృష్ణ. సో రాముల వారి యొక్క రామచంద్ర ప్రభు యొక్క గొప్పతనం గురించి, ఆయన యొక్క కీర్తి గురించి ఈ యొక్క శ్లోకంలో చెప్తున్నారు అనమాట సుఖదేవ గోస్వామి. ఏం చెప్తున్నారు? సో రావణుణ్ణి వధించడం కోసం ఆయన శరపరంపర బాణాల యొక్క వర్షం ఆయన కురిపించారు. ఆ తర్వాత హిందూ పెద్ద సముద్రాన్ని కూడా ఆయన ఏం చేశారు? బంధించారు. బంధించి దాని మీద వారధి నిర్మించారు ఆయన. సో ఆ యొక్క సముద్ర లీలలో అన్నమాట అప్పుడు వస్తుంది కదా మనకి. సో ఆ యుద్ధకాండలో వస్తుంది మనకి. సో ఏమవుతుంది, అందులో ప్రతి రాయి మీద కూడాను రామ అని చెప్పి రాసి సముద్రంలో పాడేస్తే కనుక ఆ రాళ్ళన్నీ కూడా తేలుతూ ఉండేవాడు. మునిగేవి కాదు ఆ రాళ్ళన్నీ కూడా. సో అలాగా ఆ వానరులు, భల్లూకాలు అందరూ కూడా మొత్తం రాళ్ళన్నీ కూడా తీసుకురావడం, వాటి మీద రామ అని రాయడం, రాసిన తర్వాత వాటిని సముద్రంలో వేయడం, అవన్నీ కూడా తేలుతూ ఉంటే బంతుల్లాగా వాళ్ళు నీటిలోకి దూకి వాటిని అన్నిటినీ కూడా ఒక చోటకి పేర్చి దాని మీద వాళ్ళు ఒక పెద్ద వంతెన వారధి నిర్మించారనమాట. సో ఆ వారధి నిర్మించడం అనేటువంటిది చాలా అసాధారణమైనటువంటి విషయము. సో ప్రభుపాదులు వారు భాష్యంలో చెప్తారనమాట. సో ఆయనకి అసలు మనకేదో అసాధారణం అని చెప్పి మనతో పోల్చుకుంటూ మనం అసాధారణ విషయము అని చెప్పి మనం చెప్పుకుంటున్నాం. మనం ఏదో ఒక రాయి మీద రామ అని రాస్తే గనక అది తేలుతుంది నీటిలో అని చెప్పి ఏదో అసాధారణం అని చెప్పేసి మనకి తెలియదు కాబట్టి మనం చేయలేము కాబట్టి చెప్పుకుంటున్నాం. కానీ ఆయన యొక్క శక్తి ఎంత ఉంది అంటే కనుక ఎన్నో అసంఖ్యాకమైనటువంటి గ్రహాలన్నీ కూడాను గాలిలో అవన్నీ కూడా తేలుతూ ఉన్నాయి. అవన్నీ కూడా తేలడమే కాదు, అవన్నీ కూడా గురుత్వాకర్షణ శక్తి కూడా లేకుండా ఒక నిర్దిష్టమైనటువంటి వేగంతో అవన్నీ కూడా తిరుగుతూ ఉన్నాయి. అవన్నీ కూడా తేలుతూ ఉన్నాయి. ఇది మనకి ఉన్నటువంటి విశ్వంలో ఉన్నటువంటి గ్రహాలు. ఇవి కాకుండా మనకు ఉన్నటువంటి కారణోదక సాయి విష్ణువు గురించి చెప్పుకున్నప్పుడు మనం చెప్పుకున్న ఆ యొక్క స్వేద రంధ్రాల్లోంచి ఆ యొక్క విశ్వాలన్నీ కూడా వచ్చినప్పుడు అవన్నీ కూడా ఎలా ఉన్నాయి? అవన్నీ కూడా తేలుతూ ఉన్నాయి. ఆ యొక్క కారణ జలంలో అవన్నీ కూడా తేలుతూ ఉన్నాయి. అంత పెద్ద పెద్ద విశ్వాలు. సో అంత పెద్ద పెద్ద విశ్వాల కారణ జలంలో తేలుతూ ఉన్నప్పుడు రామ అని రాసినటువంటి కొన్ని రాళ్ళు ఆ నీటి మీద తేలడం అనేటువంటిది ఒక పెద్ద విషయమే కాదు. అవన్నీ కూడా ఏమిటి? ఆయన యొక్క శక్తి ప్రదర్శన. అవన్నీ కూడా ఆయన యొక్క లీలలు అన్నమాట. అవన్నీ కూడా ఇంకా ఏమిటి? ఆయన కన్నా కూడా సమానమైనటువంటి వాడు గాని అధికుడు గాని ఎవరూ లేరు. అయినా సరే రావణాసురుడి పైన ఆయన విజయం సాధించడానికి ఆయన వానరుల యొక్క సహాయం తీసుకున్నాడు. ఆయన ఎందుకు ఆయన సహాయం తీసుకున్నాడు? ఎందుకు ఆయన సహాయం తీసుకోవాల్సిన అవసరం వచ్చింది? ఆయనకి ఎవరి సహాయం కూడా అవసరం లేదు. ఆ విషయం మనము చూసాం. మనం శూర్పణఖ ఎపిసోడ్ వచ్చినప్పుడు మనం చూసాం. దండకారణ్యంలో కరదూషణ వాళ్ళు వచ్చినప్పుడు మొత్తం 14,000 మంది రాక్షసులు అందరూ కూడా వచ్చారు. వాళ్ళందరినీ కూడా ఎంతసేపులో ఆయన చంపేశారు? ఒక ముహూర్త కాలంలో 48 నిమిషాల్లో వాళ్ళందరినీ కూడా రాములు వారు ఒంటి చేతితో చంపేశారు. వాళ్ళందరినీ కూడా కరదూషణ అంటే కనుక వాళ్ళు ఏం తక్కువ వాళ్ళు ఏం కాదు. వాళ్ళు కూడా రావణాసురుడి ఒక బ్రాంచ్ అన్నమాట వాళ్ళది. ఇక్కడ దండకారణ్యంలో ఉంది వాళ్ళది. సో అన్ని చోట్ల వాళ్ళు ఎక్స్టెండ్ అయి ఉంటారు కదా. సో హెడ్ ఆఫీస్ ఏమిటి? అది బ్రాంచ్ ఏమో కరదూషణది ఇక్కడ దండకారణ్యంలో ఉంది. హెడ్ ఆఫీస్ ఏమో లంక. సో హెడ్ ఆఫీస్ మీద అటాక్ చేసినప్పుడు అక్కడ ఇంతకంటే కూడా ఎక్కువ మంది ఉన్నారు. కానీ కావాలనుకుంటే వాళ్ళందరినీ 48 గంటల్లో ఫినిష్ చేసిన ఆయన ఇక్కడ మహా అయితే కనుక ఒక 2 రోజుల్లో ఫినిష్ చేసేయచ్చు వాళ్ళందరినీ కూడా. సో ఆయనకి అది గొప్ప విషయం కాదు. అయినా సరే ఇక వానరుల యొక్క సహాయం అంతా కూడా తీసుకున్నారు. ఆ యొక్క వారధి కట్టించడానికి కూడా ఆయన సహాయం తీసుకున్నారు. ఎందుకు ఇవన్నీ కూడా చేశారు? ఆ లీలంతా ఎందుకు చేశారు అంటే కనుక వాళ్ళందరికీ కూడా భగవంతుడి యొక్క సేవ చేసేటువంటి ఆ యొక్క అదృష్టాన్ని కలిగించారు ఆయన. వాళ్ళందరికీ కూడా ఆ యొక్క సేవ చేసేటువంటి అదృష్టాన్ని కలిగించారు అన్నమాట. సో అందుకే మనం ఎప్పుడు కూడా సేవ చేసేటప్పుడు అమ్మో నేను చేయను అవి ఇవి అని అనుకోకూడదు. మనం చేసినా చేయకపోయినా సరే ఆయన అనుకుంటే కనుక ఆ కార్యం అనేటువంటిది జరిగిపోతుంది. ఒకవేళ కనుక మనం చేస్తే కనుక దాంట్లో మనం ఒక భాగం అవుతాము. మనకి సేవా భాగ్యం మనకి కలుగుతుంది అనమాట. అదే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. అసలు వానరుల యొక్క సహాయమే అవసరం లేదు ఆయనకి రావణాసురుడిని చంపడానికి. కానీ వాళ్ళందరి యొక్క సహాయం ఎందుకు తీసుకున్నారు ఆయన? వాళ్ళందరికీ కూడా ఆయన సేవ ఇవ్వడం కోసం ఆయన ఆ విధంగా చేశారనమాట. ఇవన్నీ కూడా ఆయన యొక్క లీలలు అనమాట.
ముఖ్యమైనటువంటి లీల ఏమిటి ఆయనకి? పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. భక్తులను రక్షించడము, వాళ్ళతోటి లీలలు చేయడము, వాళ్ళతోటి రసాస్వాదన చేయడము ఆయన యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ఏదో వచ్చారు కాబట్టి ఆయన ఏదో ఉన్నారు కాబట్టి ఏం చేస్తారు? పనిలో పని దుష్టుల్ని ఆయన శిక్షిస్తారు అన్నమాట. కానీ ముఖ్య ఉద్దేశం ఏంటి ఆయనకి? భక్తులని రక్షించడము, భక్తులతోటి ఆదాన్ ప్రదాన్ అంటే కనుక ఇచ్చుకోవడం పుచ్చుకోవడం. ఏమి ఇచ్చుకోవడం పుచ్చుకోవడం? భక్తులతోటి ప్రేమ, సేవ, సహకారం, ఇవన్నీ కూడా ఇచ్చుకోవడం పుచ్చుకోవడం. ఇవన్నీ కూడా భక్తులకిను భగవంతుడికి మధ్యలో ఏం జరుగుతుంది? ప్రేమ వినిమయం జరుగుతుంది. ఆ ప్రేమ వినిమయం జరగడం కోసం అని చెప్పి ఆయన ఇటువంటి పరిస్థితుల్ని, లీలల్ని ఇవన్నీ కూడా ఆయన చేస్తూ ఉంటారన్నమాట. సో ఇదండి ఈరోజు డిస్కషన్. మళ్ళీ మనం రేపు కంటిన్యూ చేద్దాము. సో రేపు సాయంత్రం శనివారం కదా, రేపు శనివారం సాయంత్రం మనకి సెషన్ ఉంటుంది, భాగవతం సెషన్. అందులో కలుసుకుందాము. రేపు మాతాజీ హరే కృష్ణ ఏకాదశి ప్రభుజీ, ఏకాదశి క్లాస్ తీసుకుంటారా అండి రేపు మాతాజీ గాని? ఏకాదశి క్లాసు లేదు మాతాజీ. ఓకే ఓకే ప్రభు. ఏకాదశి రేపే కదా ప్రభుజీ? అవును మాతాజీ, రేపు ఏకాదశి సెషన్ లేదు. రేపు సాయంత్రం భాగవతం క్లాసులో కలుసుకుందాం.